ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రేవంత్ చర్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, దీపావళి రాబోతోంది అంటే స్టాక్ మార్కెట్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ముహూర్త ట్రేడింగ్. దీపావళి రోజు సాయంత్రం 6:30-7 ఆ ప్రాంతంలో స్టాక్ మార్కెట్లో ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఆ ఈవెంట్ నిర్వహిస్తారు కదా. అసలు ఈ సాంప్రదాయం అనేది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి సాంప్రదాయమైన ఈవెంట్ని మనం అక్కడ జరుపుకోవడాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? సార్, ఇప్పుడు మీరే అన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా ఈ సాంప్రదాయము ఏంటి అనే దాని మీద సార్, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా మనకున్నటువంటి మూలాలని మర్చిపోమని ఎక్కడా కాదు. బేసిక్గా మనకున్న మూలాలని మనం దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి చెందడంలో భాగం కింద ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు సో కాల్డ్ ఆ బెస్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం రాకెట్ని మూన్ మీదకి పంపించే ముందు కూడా మన శ్రీహరికోటకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అందరూ సూలూరుపేటకి చెందినటువంటి చెంగాలమ్మ టెంపుల్లో పూజ చేపిస్తారు. ఆ తర్వాత తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేపిస్తారు. సో బేసిక్గా మనకున్న నమ్మకాలను తీసి పక్కన పెట్టమని సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన జీవితం పోయే కొద్దీ మనతో భాగం కింద మనతో పాటుగా డెవలప్ చేసుకుంటూ తీసుకుపోయింది అంతే. సో పర్టికులర్ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. సో మనకి ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మనకి దివాళీ రోజున ముహూర్త ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో మనం యాజ్ ఆఫ్ నో ఫాలో అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్. అంటే మనకి డిసెంబర్ టు జనవరి, జనవరి టు డిసెంబర్ మనం ఈ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉన్నాం. సో హిందూ క్యాలెండర్ అనేది బేసిక్గా మనకి దివాళీతో స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ దివాళీ వరకు కూడా కంటిన్యూ అవుతుంటుంది. యాక్చువల్గా పర్టికులర్గా హిందూస్కి న్యూ ఇయర్, ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇయర్ అని అంటే దివాళీ టైం నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ అందులో మనకి తర్వాత ఆంధ్ర తెలంగాణ రీజన్, తెలుగు వాళ్ళకి వస్తే మళ్ళీ ఉగాది అని అంటుంటాం. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే అందులో మన హిందూస్లో ఒక భాగమే. సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం హిందూస్కి మాత్రం దివాళీ అనేది మనం ఈ మార్వాడీస్ అయి ఉండొచ్చు, లేకపోతే నార్త్ ఇండియన్స్ అయి ఉండొచ్చు, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ అయి ఉండొచ్చు, ఈ అకౌంట్ పుస్తకాలు, అకౌంట్ బుక్స్, ఖాతా బుక్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అని అంటే వాళ్ళు దివాళీ టైంకి క్లోజ్ చేస్తారు. ఓకే. సహజంగా ఇప్పుడు మనకి ఫినాన్షియల్ ఇయర్ అని అంటే మార్చ్ అని వస్తుంది టర్మినాలజీలో. బట్ మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం దివాళీ టైంకి పాత పుస్తకాలను క్లోజ్ చేసి ఆ పుస్తకాలను పూజ చేసుకొని కొత్త పుస్తకాలని మొదలు పెడుతూ ఉంటాం. ఏమైనా అప్పులున్నా, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, మనం ఇచ్చే వాళ్ళు ఉన్నా దివాళీ టైంకి అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోతాయి. ఖాతా పుస్తకాలన్నీ సెటిల్ డౌన్ అయిపోతాయి. సెటిల్ డౌన్ అయిన తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటాం. సో పర్టికులర్గా బిజినెస్ అంటే వ్యాపారం చేసే వాళ్ళకి, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి దివాళీ అనేది చాలా ఆస్పిషియస్ డే. అంటే లక్ష్మీ అమ్మవారు డైరెక్ట్గా మనల్ని అనుగ్రహిస్తారు అనే ఒక సెంటిమెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి అసలు స్టాక్ మార్కెట్ అనేది మన సౌత్ ఇండియాలో అంత ఫేమస్ కాని రోజుల్లో ఈ గుజరాత్ అయి ఉండొచ్చు, ఈ మార్వాడీస్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఇన్వెస్టర్స్గానే ఉన్నారు. మార్కెట్స్లో డబ్బులు పెట్టడము, షేర్స్ కొనటము. అండ్ మోర్ ఎవర్ ఆ రోజుల్లో మనకంత పేపర్ మీద ట్రాన్సాక్షనే జరిగేది. అవునవును. ప్రతి ఒక్కటి పేపర్ మీద రాసుకునేవాళ్ళు. ఇది కొన్నాను, ఇది అమ్మాను, ఇది ఇచ్చాను, అంత పేపర్ మీద డాక్యుమెంటేషనే జరిగేది. ఇప్పుడంటే మనకు అంత కంప్యూటరైజ్డ్ అయిపోయింది ట్రాన్సాక్షన్. కానీ సో ఆ పుస్తకాలన్నింటినీ కూడా దేవుడి దగ్గర పెట్టి మా పూజలు చేసుకోవటము. సో మనకది అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా మన బంగారం కొనదాంతో సమానంగా, భూములు కొనదాంతో సమానంగా పరిగణిస్తూ ఉంటాం. ఇప్పుడు నథింగ్ బట్ స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ కొంటున్నాము అని అంటే మన కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటున్నాము అని. అదేదో గ్యాంబ్లింగ్ కాదు. సో మనకు కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకునేటప్పుడు డెఫినెట్గా మనం దేవుడిని తలుచుకోవటము, దేవుడికి పూజ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అదే దివాళీ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజున కనుక మనం ఆ ఏదైనా స్టాక్స్ని పిక్ చేసుకుంటే రానున్న సంవత్సరం అంతా కూడా మనకి లాభాలు వస్తాయి అనే ఒక సెంటిమెంట్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. సో పర్టికులర్గా ఆ రోజు ట్రేడింగ్ అనేది చేయరు. ఇట్ ఈస్ నాట్ లైక్ ట్రేడింగ్. అంటే ఆ రోజు ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, పిల్లల పేరు మీద పెట్టుబడులు పెట్టడం, కుటుంబం పేరు మీద పెట్టుబడులు పెట్టడం, లాంగర్ టైం ఫ్రేమ్లో కొన్ని మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
అంటే ఒక కొత్త ఫినాన్షియల్ రెజల్యూషన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ. కొత్త ఫినాన్షియల్ రిజల్యూషన్స్ అనేది మనకు ఆ సంవత్సరం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సరే, ఈ రోజంతా స్టైలిష్గా న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటుంటాం. యాక్చువల్ న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది మనకి దివాళీతో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫినాన్షియల్కి సంబంధించి. సో ఇంతటి సెంటిమెంట్ని కాదు అనకుండా ఆ రోజు సండే రానివ్వండి, సహజంగా మార్కెట్స్ అనేవి మనకి సాటర్డే సండే హాలిడేస్, పండగలన్నిటికీ సెలవులు, మార్కెట్ క్లోజ్డ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది. బట్ దివాళీ రోజు మాత్రం ఆ రోజు పండగ సెలవు అయినప్పటికీ కూడా ఆ రోజు శనివారం వచ్చినా ఆ రోజు ఆదివారం వచ్చినా ఒక ముహూర్తం పెడతారు మనకి. అంటే లక్ష్మీ పూజ జరిగే సమయంలో ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకుంటారు. అది 6 నుంచి 7, 6:15 నుంచి 7:15, లేదా 6:30 నుంచి 7:30. ఆ టైం అనేది ఫిక్స్డ్ కాదు, మనకి ఫ్యూ డేస్ బిఫోర్ అనౌన్స్ చేస్తారు ఆ ముహూర్తం ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి. 1 గంట పాటు సమయాన్ని ఎక్స్చేంజ్ కేటాయిస్తుంది మనకి. సో బేసిక్గా ఈ ట్రెడిషన్ని బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1957లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్ఎస్సి దాన్ని 1992లో అడాప్ట్ చేసుకుంది. సో ఆ పద్ధతి అనేది మనకి కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో రెగ్యులర్గానే మనకి ప్రీ మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు మాత్రం మనకి నచ్చిన స్టాక్స్ని పిక్ చేసుకోవడానికి కొంత సమయాన్ని అయితే మనకి ఇస్తారు. ద పర్పస్ ఆఫ్ దట్ ఈజ్ నాట్ టు ట్రేడ్, ఈజ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో దీనికి సంబంధించి కూడా కొన్ని అడ్వైజర్స్ టిప్స్ ఏంటో కూడా చూసుకుందాం. అంటే మనం ఏం స్టాక్స్ రికమెండేషన్ చెయ్యము, కాకపోతే మనకి ముహూర్త ట్రేడింగ్ అనగానే అది దగ్గరలోకి వస్తుంది అనగానే యూట్యూబ్ నిండా దేవుళ్ళు వెలిసిపోతారు ఒకేసారి. ఆ స్టాక్స్ కానండి, ముహూర్త ట్రేడ్ స్పెషల్ స్టాక్స్ అని. ఆ ఒక్క రోజులో బేసిక్గా మారిపోయేది ఏం లేదండి, ఏం మారిపోదు. మీరు గత 10-12 సంవత్సరాల డేటాను మీరు గమనిస్తున్నట్లయితే ముహూర్త ట్రేడింగ్ రోజు మార్కెట్ ఎప్పుడు నెగిటివ్లో క్లోజ్ అవుద్ది. ఆ రోజు సహజంగా వాల్యూమ్స్ ఉండవు మార్కెట్లో. అంటే ఈ ఎఫ్ఐఎస్ అవి ఉండొచ్చు, వీళ్ళెవరు పెద్దగా ఏమి పెద్దగా ట్రాన్సాక్షన్ చెయ్యరు. జస్ట్ మనం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం, అంటే రీటైల్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ పెద్దగా ఉండదు మార్కెట్లో. సో వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనము అడ్డగోలుగా ట్రేడింగ్, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయడం లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ట్రేడర్స్ కోసం చెప్తున్నటువంటి సూచన. ఆ రోజు అసలు 80% ట్రేడింగ్ చేయకండి. దట్ డే ఈజ్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్. ఆ రోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ కోసం చేయబడింది. లాంగ్ టర్మ్ కోసం మీ పిల్లల పేరు మీద, మీ ఫ్యామిలీ పేరు మీద కొంత పెట్టుకోండి. నూతన శ్రీకారం, ఒక కొత్త పెట్టుబడి, కొత్త వ్యాపారంలో ఒక కొత్త పెట్టుబడి అనుకోండి. బై ఎనీ ఛాన్స్ ఆ రోజు కనుక మీరు లాస్ట్లో క్లోజ్ అయ్యారు అనుకోండి ఇంట్రాడే ట్రేడింగ్లో, మీరు సాయంత్రం పూట దివాళీ రోజు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఆ డే అంతా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. చేసుకుంటాం అనవసరంగా ట్రేడింగ్ అది. ఎస్, మీరు ఆ సెంటిమెంట్ని ఆ ఇయర్ అంతా కంటిన్యూ చేస్తారు, దివాళీ రోజు నాకు లాస్ వచ్చింది అని చెప్పి. సో బేసిక్గా ట్రేడింగ్ అనేది అడ్వైజబుల్ కాదు. మార్కెట్ బై డిఫాల్ట్గానే హిస్టరీలో నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. సో మీరేదో పాజిటివ్లో క్లోజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడానికి అనవసరం. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కూడా ఒక సూచన, మార్కెట్ ఓపెన్ అయిపోయిన వెంటనే టక్కున కొనేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకోండి. లాస్ట్ ఒక 15 మినిట్స్లోనో లేదా లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనో. చెప్పాను కదా, మార్కెట్ హవెవర్ కొంత డౌన్కి రావడానికి ఎక్కువ, అంటే మన హిస్టరీ అది చెప్తుంది. ఈసారి కూడా జరుగుద్దని చెప్పట్లేదు, హిస్టరీ అది చెప్తుంది. కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉన్నప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అప్పుడు క్యాప్చర్ చేయండి హడావిడి పడకుండా. సో ముహూర్త ట్రేడింగ్ అనేది ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్. అండ్ ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని మనం ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంత తీసుకోండి. మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టకండి. సెంటిమెంట్ కోసం కొంత పిక్ చేసుకోండి, కొంత పెట్టండి, తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. దీపావళి రోజు సాయంత్రం అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఎందుకు నిర్వహిస్తాము, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ముహూర్త ట్రేడింగ్ పర్టికులర్గా ఆ 1 అవర్లో డూస్ అండ్ డూ నాట్స్, ఏ పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు, అండ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు మరి ఏ విధంగా రెస్ట్రిక్టెడ్గా ఉండాలి అనే ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.